అని కలిపి పోనీ ఇవన్నా చక్కగా ఇస్తారా అంటే ఇక చూడండి ఇక్కడ ఇప్పుడు 12,000 అని చెప్తున్నాడు కదా, 12,000 అని చెప్తున్నాడు కదా, మరి 12,000 అన్నా చక్కగా ఇస్తారా అంటే ఈ 12,000 దుకాణం కూడా చెప్తా. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఇది? ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు 12,000 ఇస్తాము అని చెప్పేసి ఆ 12,000 మనకు ఆ 2,000 పెంచింది కాదు, మేము ఇప్పుడే చెప్పినాం 17,000 రూపాయలు రైతులకు రావాల్సినది ఈ సంవత్సర కాలంలో 17,500 రూపాయలు ఎగ్గొట్టిరు. 500 రూపాయలు ఎగ్గొట్టి కేవలం పెంచిన డబ్బులు వచ్చేసి 8,000 రూపాయలు ఈ పెంచినాయి. ఈ పెంచినవి తీసేసినా కానీ ఇంకా దగ్గర చాలా 9,500 రూపాయలు ఇంకా మనకు రావాల్సి ఉంది. ఈ 9,500 రూపాయలు మనకి ఇంకా రావాల్సి ఉంది. ఇవి మనకు బొక్కనే. సరే ఇది పక్కన పెడదాం. పోనీ ఇప్పుడు 12,000 అని చెప్తా ఉన్నారు కదా, ఈ రైతు భరోసా 12,000 అని చెప్తా ఉన్నారు కదా ఎకరానికి. ఈ 12,000 ఎట్లా ఇస్తారు? మళ్ళా ఏ రకంగా ఇస్తారు? ఎన్ని కటాఫ్లు పెడతారు? సాగు భూమికే ఆయన చెప్పడంలోనే చాలా స్పష్టంగా చెప్పిండు. సాగుకు యోగ్యమైనటువంటి భూమికే అంటే మళ్ళా సాగు చేసేటువంటి భూమికే ఈ 12,000 ఇస్తారు. విడతల వారిగా ఒక్కొక్కసారికి 6,000 లెక్కన. సాగుకు యోగ్యమైనటువంటి భూమికి అంటే ఇప్పుడు నువ్వు బీడు పెడితే నీకు రాదు, మళ్ళీ డిక్లరేషన్ల దుకాణం ఇవన్నీ కూడా వస్తాయి మెల్లగా. ఎందుకంటే నేను అవన్నీ చెప్తే డ్యామేజ్ అవుతుంది కదా. అందుకే కేవలము 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక్క ప్రశ్న కూడా అడగనీయలే, ఇంకా అడగనీయలే, డిక్లరేషన్ గురించి అడగనీయలే, సాగు చేసిన భూమికే ఇస్తారని అడగనీయలే. ఏ పంట వేసుకుంటే 2 సార్లు ఇస్తారు, ఏ పంట వేసుకుంటే ఒకసారి ఇస్తారు. ఎందుకంటే ఏడాదిలో ఒకటే పంట పండుతుంది. పత్తి కానీ లేకపోతే కందులు కానీ లేకపోతే మిరప కానీ చెరుకు కానీ పసుపు కానీ ఇట్లాంటి పంటలు చాలా వరకు ఒకటేసారి పండుతాయి. 8 నెలల 9 నెలల పంట ఉంటుంది అది. మరి ఆ పంటకు ఒకటేసారి ఇస్తారా, 2 సార్లు ఇస్తారా? కూరగాయలు వేసుకుంటే 2 సార్లు ఇస్తారా, ఒకసారి ఇస్తారా? ఇప్పుడు మామిడి తోట ఉన్నది, బత్తాయి తోట ఉన్నది, పామాయిల్ ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉంటాయి, ఇట్లా రకరకాల భూములు ఉంటాయి. వీటికి ఒకసారి ఇస్తారా, 2 సార్లు ఇస్తారా, అసలు మొత్తానికి ఇయ్యరా? వీటి మీద కూడా క్లారిటీ ఇవ్వలే. అన్నిటికి ఇస్తాము అన్నారు. అంటే ఓన్లీ పంట సాగు చేస్తూనే ఉంటారా, లేకపోతే ఈ తోటలకు వీటికి గిడ ఇస్తారా? వీటికి క్లారిటీ ఇవ్వలే. ఇవన్నీ 100% కండిషన్స్ పెడతారు వీళ్ళు. ఈ 5 రోజుల అప్లికేషన్, ఈ 3 రోజుల అప్లికేషన్ దుకాణం ఉంది కదా, ఇవాళ 5 తారీఖు 6 తారీఖు 7 తారీఖు ఈ అప్లికేషన్ దుకాణం వ్యవహారం కూడా ఒక క్లారిటీ ఇవ్వలే. మరి అప్లై చేసుకోవాలన్నా వద్దన్నది క్యాబినెట్ చెప్పాలి కదా, అది కూడా ఒక క్లారిటీ ఇవ్వలే. ఎందుకు ఇంత గజిబిజి వ్యవహారాన్ని క్రియేట్ చేసిపోయిండు రేవంత్ రెడ్డి అంటే ఇది మళ్ళీ ఎగ్గొట్టేటువంటి కార్యక్రమే. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఈ రైతు భరోసా అనేది మరొక రైతు రుణమాఫీ లెక్క జరగబోతా ఉంది. రైతు రుణమాఫీ చేసిర్రా? మనకు ఎంతమంది రైతులు ఉంటే ఎంతమందికి చేసిరు? 49,000 కోట్లు అవసరం ఉంటే 12,000 కోట్లతోటి మమ్మ అనిపించేసి పత్రికల్లో వార్తలు రాపించుకొని ప్రజలని మభ్యపెట్టి రైతులను మభ్యపెట్టిరు. సేమ్ అట్లనే ఇప్పుడు రైతు భరోసా కూడా జరగబోతా ఉంది, జరుగుతుంది. మీరు చూడండి రేపటి రోజున కాంగ్రెస్ అంటేనే 100% ప్రజలను ఈ రకంగా వంచడం అన్నట్టు, ఈ రకంగా వంచి అది చేస్తూ ఉంటుంది. అధికారంలోకి వచ్చినాక ఒక మాట చెప్తుంది, అధికారంలోకి వచ్చినాక మరొక మాట చెప్తుంది, మాట మారుస్తుంది. ఈ రకమైనటువంటి వ్యవహారము, ఈ రకమైనటువంటి అది కాంగ్రెస్ పార్టీకి ఎన్నతో పెట్టినటువంటి విద్య ఇది. ఎందుకంటే 2069 కానుంచి మనం చూస్తే తెలంగాణ ఉద్యమం కానుంచి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేసే కానుంచి చూస్తే 2014 తెలంగాణ వచ్చింది దాకా ఎన్ని మాయమాటలు చెప్పాలో అన్ని మాయమాటలు చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అది వెనతో పెట్టినటువంటి విద్య. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు, రైతులు ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఈ రైతు భరోసా కూడా మనకు ఈ 12,000 కూడా వచ్చి నమ్మకం తక్కువనే ఉన్నది. దేనికి వస్తుందో ఎట్లెట్లా వస్తుందో చెప్తలేరు. మరి ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి శశబిషలు లేకుండా అన్ని భూములకు, అన్ని రకాల భూములకు ఇస్తామని చెప్పిర్రా? ఇంకా నిన్న ఇంకొక ఆయన రాసిన ఆ పత్రిక, రాళ్ళు రప్పలు రోడ్లకు వీటికి ఏమని ఎవరు అడుగుతలేరు. ఏ రైతు కూడా అడగడు. రోడ్డుకి ఏమని అడుగుతాడా, రాళ్ళకి ఏమని అడుగుతాడా? ఇప్పుడు అట్లా రాళ్ళకి ఇవ్వడం అంటే మరి ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 4 ఎకరాలు అంత భూమి సాగు ఉండదు. అందులో అర్ధెకరము, పావెకరము, 10 గుంటలో 5 గుంటలో అది పనికిరాకుండా ఉంటుంది. రాళ్ళ గుట్ట ఉంటుంది, బాయి బొంద ఉంటుంది, లేకపోతే బాయి గడ్డ ఉంటుంది. మరి వీటికి ఇస్తావా ఇవ్వవా నువ్వు? ఇదంతా ఏది క్లారిటీ లేదు. చింత చెట్టు ఉంటుంది బాయి కాడ, ఆ చింత చెట్టు 2-3 గుంటలంతా ఆక్యుపై చేస్తుంది. మరి చెట్టు ఉన్నందుకు దానికి అది సాగుకు యోగ్యమైనటువంటి భూమా, యోగ్యం కానటువంటి భూమే? నువ్వు ఏం చెప్తావు? ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. భూమి అనగానే ఓన్లీ సాగు చేసేదే కాదు, సాగుకు అవసరమైన నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి, బావులకు వెళ్ళి బోర్లకు వెళ్ళి వస్తాయి. ఇప్పుడు బోర్లు ఉన్నాయి చాలా చోట్ల, కానీ జమాన్లో ఉన్నటువంటి బావులు చాలా ఉంటాయి. ప్రతి రైతుకు ఎక్కడో ఒక దగ్గర వచ్చిన బావి అని ఉంటుంది ఆయన భూమిలో.
సో కాబట్టి మరి ఆ బాయి ఉన్నటువంటి ఏరియాకి ఇస్తావా ఇయ్యవా? అది అది అక్కడ నువ్వేం పంటేస్తలేవు కదా, దానికి ఎందుకు ఇవ్వాలంటావా? ఇట్లా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ పంటలకు ఇస్తావు, ఎన్ని పంటలకు ఇస్తావు అనేది. ఇవేవి కూడా నివృత్తి చేయలే ఇవేవి నివృత్తి చేయకుండా ఈ రకంగా ప్రజలను ఈ రకంగా ఒక ఒక క్వశ్చన్ మార్కులో ఒక ఇస్తడా ఇయ్యడన్నటువంటి ఒక ఆలోచనలో పడేసిపోయింది నా ముఖ్యమంత్రి గారు. ఆయన ఎన్ని గంటలకు 8 గంటలకు సీఎం క్యాబినెట్ మీటింగ్ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి మీడియా వాళ్ళకి సమాచారం వచ్చింది. 8:30 అవుతుంది, 8:15 అయింది, 8:30 అవుతుంది, 9 అవుతుంది, ఇంకా రాడు బయటికి. ఎందుకయ్యా అని చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గేమ్ చేంజర్ అనే ఒక సినిమా ఉంది కదా, ఆ మెగాస్టార్ కొడుకు, ఆయన పేరు మన రామ్ చరణ్ సినిమా ఏదో దానికి సంబంధించినటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంటో ఏదో ఈవెంట్ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా పోయింటే అక్కడ పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే మీడియా అంతా అది ఇస్తూ ఉన్నది. ఓహో, ఆ సమయంలో మనం పోతే మమ్మల్ని ఎవరు దేకడు కాబట్టి అది అయిపోయినాక పోవాలని చెప్పేసి అది అయిపోయినాక వెయిట్ చేసి 9:15కు ఆయన మీడియా ముందుకు వచ్చి 5 నిమిషాల సేపు ప్రకటన చేసి జర్నలిస్టు మిత్రులు అడుగుతున్నా కానీ అవి ఏటికి సమాధానం చెప్పకుండా దుకాణం తీసుకొని పోయిండు. ఇది జరిగినటువంటి వ్యవహారం. 100% ఇందులో పొక్కలు ఉంటాయి, ఇందులో అన్నీ ఉంటాయి. మళ్ళీ అప్లికేషన్లు ఉన్నాయా లేవా, మరి వాళ్ళ నుంచి అప్లై చేసుకోవాలన్నా వద్దా? అప్లై చేసుకోవాలంటే 50-70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 3 రోజులు అప్లై చేసుకుంటారు. అసలు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ డబ్బులు వెళ్ళేస్తావు నువ్వు, ఇప్పుడు వెళ్ళేస్తావు. ఈ డబ్బులు చేతులకు చెక్కిస్తావా, లేకపోతే మళ్ళీ బ్యాంకులు వేస్తావా? లేకపోతే బ్యాంకులు వేసే క్రమంలో మళ్ళీ టెక్నికల్ ఇష్యూలు, బ్యాంక్ సర్వర్ ఎర్రర్ ఉన్నాయి, ఇట్లాంటి సొల్లు ముచ్చట్లు మళ్ళీ చెప్తావా? ఏం చెప్పబోతున్నావు అనేది కూడా అవసరం ఉంది. ఈ సమయం లోపల చెప్పాలా, మరి సమాజానికి వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.